హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం అనేటువంటి స్ఫూర్తితో గోల్మాల్ అయోధ్య విరాళాల సొమ్ము అనేటువంటి ఈ అంశాన్ని ప్రజాశక్తి ఎడిటోరియల్ సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపిస్తాను. వినండి. గోల్మాల్ అయోధ్య విరాళాల సొమ్ము. ఇక వినండి. అయోధ్య గోల్మాల్. అయోధ్య రామాలయ నిర్మాణం పేరిట మత చిచ్చు రేపి దేశవ్యాప్తంగా సంఘ్ పరివార్, బీజేపీ రాజకీయంగా ఎదిగాయి. ఇప్పుడు ఆ రామాలయం నిర్వహణలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు గుప్పుమనడం పరివార్ శక్తుల బండారాన్ని వెల్లడిస్తుంది. మసీదు కూల్చివేత అనంతరం భూ కబ్జాలు కూడా ఊపందుకున్న విషయం తెలిసిందే. ప్రజల్లో ఉద్వేగం సృష్టించి అనేక మంది మరణానికి కారణమై కార్పొరేట్ శక్తుల అండదండలతో ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించారు. వారు కేంద్రంలో తమ పరిపాలనా పలుకుబడిని దుర్వినియోగం చేసి సుప్రీంకోర్టు నుంచి అనుకూలమైన తీర్పును పొందారు అన్నది జనవాక్యం. రామమందిర నిర్మాణానికి నేరుగా నరేంద్ర మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించింది. రామమందిర దర్శనం కోసం యాత్రికులను అయోధ్యకు తరలించే బాధ్యతను కూడా సంఘ్ పరివార్ తీసుకుంది. భక్తుల నుంచి ప్రతిరోజు విరాళాల రూపంలో కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. ఆలయానికి విరాళంగా వచ్చిన కోట్ల రూపాయల్లో అధిక భాగాన్ని సంఘ్ పరివార్ నాయకత్వమే దొంగిలించిందనే తీవ్రమైన ఆరోపణ అది సంఘ్ పరివార్ నుంచే రావటం గమనార్హం. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో ఎల్కే అద్వానీతో పాటు సహనిందితుడిగా ఉన్న సంతోష్ దుబే ప్రధాన ఫిర్యాదారు. ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో రామమందిర నిధి నుంచి 200 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని దుబే ఆరోపించారు. ప్రతిరోజు నగదు, బంగారం, వెండి ఆభరణాలు మొదలైన రూపాల్లో ఆలయ ఖజానాలో కోటి రూపాయలకు పైగా జమ అవుతుంది. ఇందులో అధిక భాగాన్ని ట్రస్ట్ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. సీనియర్ బీజేపీ నాయకుడు రజనీష్ సింగ్ కూడా దుబే ఫిర్యాదును సమర్థించారు. ఆనాడు ముందుండి నడిపించిన బజరంగ్ దళ్ వ్యవస్థాపకుడు బీజేపీ నాయకుడు వినయ్ కఠేవార్ ఆయనైతే మరింత ముందుకు పోయి రామమందిర ట్రస్టులోని ప్రతి ఒక్కరూ దొంగలేనని బహిరంగంగా అనడం కుంభకోణం తీవ్రతకు నిదర్శనం. రామమందిర కుంభకోణం గురించి తనకు చాలా తెలుసని, అయితే ట్రస్ట్ అధికారులు పెద్ద తలకాయలు కావటంతో భయంగా ఉందని మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఆయన కూడా మీడియాతో చెప్పారు. రామమందిర ట్రస్ట్లో ఆర్ఎస్ఎస్ నామినీ అయిన విహెచ్పి నాయకుడు, ఆలయ ట్రస్టుకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంపత్ రాయ్పై నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. ట్రస్ట్ సభ్యుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న గోపాల్ రావులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు రామమందిర కుంభకోణంపై న్యాయ సంబంధమైనటువంటి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల నుంచి నిష్పక్షపాత విచారణకు అవకాశం లేనందున కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ప్రతిపక్షం చేస్తున్న డిమాండ్ సబబైనదే. దీనికి అంగీకరించకుండా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సిట్కు దర్యాప్తును అప్పగించడం, దాని వెనుక గల రహస్యం ఎవరూ ఊహించలేనిది కాదు. చంపత్ రాయ్తో సహా సంఘ్ పరివార్ నాయకులను కాపాడటంలోనే కేంద్ర రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలకు ఆసక్తి ఉంటుందని
వేరుగా చెప్పనక్కర్లేదు. రామమందిరం చుట్టూ గతంలో కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. బాబ్రీ మసీదు కేసులో తొలి పిటిషనర్ అయిన నిర్మోహి అఖారా రామమందిర ఉద్యమ సమయంలోనే విరాళాల రూపంలో అందుకున్న 1000 కోట్లకు పైగా సొమ్మును విశ్వ హిందూ పరిషత్ దుర్వినియోగం చేసిందని ఆరోపించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత విస్తృతమైన భూ ఒప్పందాల అవకతవకలు కూడా వెలుగులోకి వచ్చాయి. 2,50,00,000 కొనుగోలు చేసిన భూమిని కొద్ది రోజులకే 18,50,00,000 ఒక ట్రస్టుకు అమ్మిన పత్రాలు లీక్ అయ్యాయి. ఇదంతా కప్పిపుచ్చిన తర్వాతే విరాళాల దుర్వినియోగంపై ప్రస్తుత ఆరోపణలు వచ్చాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రామమందిర కుంభకోణం సంఘ్ పరివార్కు పెద్ద సంక్షోభాన్ని సృష్టించవచ్చు అంటూ ప్రజాశక్తి ఎడిటోరియల్ సారాంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు గోల్మాల్ అయోధ్య విరాళాల సొమ్ము అనేటువంటి అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.